ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ఏకీవించిన మనందరిలో ఏమైనా లోపాలు ఉన్నాయా? అయ్యా, కన్నొంకరండి, గుడ్డొంకరండి, నా ముక్కొంకరండి, చేతుల మీద మచ్చలు ఉన్నాయండి, కాళ్ళ మీద మచ్చలు ఉన్నాయండి. ఇది బాహ్య సౌందర్య లోపం కావచ్చు. అంతరంగ సౌందర్య లోపములు ఏంటో తెలుసా? ఇతరులైనటువంటి వారిని ప్రేమించలేకపోవడం అంతరంగ సౌందర్య లోపం. ఇతరులైనటువంటి వారిని సరిగా గౌరవించలేకపోవడం, ఇలాంటి అంతరంగ సౌందర్య లోపములు ఎన్నున్నాయో మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ యొక్క వాక్యాన్ని బట్టి అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నం చేయండి. మీకు అందరితో సమాధానము కలిగి ఉన్న స్థితి ఉన్నదా? అందరితో సమాధానంగా ఉండగలుగుతున్నారా? ఎవరో ఒకరితోటే మాట్లాడుతున్నారా? ఇంకొకరంటే మీకు ఇష్టం లేదా? ఇంకొకళ్ళ ముఖం చూస్తుంటే అసహ్యంగా ఉందా? ఇంకొకళ్ళ ముఖం చూస్తుంటే మీకు ఇష్టంగా ఉందా? అందరితో సమాధానం లేదు నీకు? నీ బాహ్య సౌందర్యం ఎంత బాగుంటే ఏంటి? అంతరంగ సౌందర్యం బాగుండాలి కదా. ఇది నేను చెప్పే మాట కాదు, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో సెలవిస్తున్నటువంటి మాట, నా మాట కాదు. ఒకవేళ అలాంటి సమాధానము కలిగిన స్థితి నీలో లేకపోతే ఈ రోజే తీసేసుకో. ఈ రోజు నుంచి నాలో అది తీసేసుకోవాలి. రైట్ నౌ ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. షడ్రక్, మేషక్, అబేదనగో అనేటువంటి వారిలో మనము చూస్తున్నప్పుడు ఈ అంతరంగ సౌందర్యాన్ని దేవుడు చూచాడు. వారిలో ఏ విధమైనటువంటి లోపములు లేవు గనుక అందుకనే వారిని అన్నారు, లోపము లేని సౌందర్యము కలిగిన ఈ ముగ్గురు యవనులు, యువకులు. వారందరితో సమాధానము కలిగి ఉన్నారు, వారు పరిశుద్ధతను కలిగి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే చెప్తూ ఉన్నాడు, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేరు. ఈ ముగ్గురు పరిశుద్ధతను కలిగి ఉన్నారు కనుకనే ఈ ముగ్గురుతో దేవుడే స్వయముగా నిలుచున్నవాడై ఉన్నాడు.